నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు కావడాన్ని తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆమె ఓదార్చనున్నారు. ఇక ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు భువనేశ్వరి విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వెళ్తారు. కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తారు. రాత్రికి అరకు లోయ చేరుకుని అక్కడే బస చేస్తారు. రేపు అరకు లోయ, పాడేరు నియోజకవర్గాల్లో కార్యకర్తల కుటుంబాలను కలిసి ఆర్థిక సాయం అందించి రాత్రికి నర్సీపట్నం చేరుకుని బస చేస్తారు. ఈ నెల 29న నర్సీపట్నం, చోడవరం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో పర్యటించి రాత్రికి అనకాపల్లి చేరుకుంటారు. మార్చి 1వ తేదీన అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల్లో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి సాయం అందజేస్తారు. అక్కడి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుని విమానంలో చెన్నై వెళ్తారు. మొత్తం 4 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్రలో 15 మంది కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, భువనేశ్వరి పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు నారా భువనేశ్వరి విశాఖ మధ్యాహ్నం 12:30 సమయంలో చేరుకుని అక్కడి నుంచి నేరుగా పార్వతీపురం వెళ్లనున్నారు. సో నారా చంద్రబాబు నాయుడు గతంలో అక్రమంగా అరెస్ట్ చేసిన కేసు విషయంలో ఎవరైతే కొంతమంది మనస్తాపంతో అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, సో వాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలని ఆదుకుంటామని చెప్పి ఆ రోజే నారా భువనేశ్వరి స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ సమయంలో చనిపోయినటువంటి కుటుంబాలను గతంలో కూడా ఉత్తరాంధ్రలో పర్యటన చేయడం జరిగింది. అయితే అప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో పర్యటన చేశారు. మిగతా నియోజకవర్గాల్లో ఇప్పుడు పర్యటన అనేది ఖరారైంది. ఈ రోజు పార్వతీపురం ఆవిడ వెళ్తున్నారు. పార్వతీపురంలో ఈ రోజు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆ సమయంలో చెందిన కుటుంబాలని వాళ్ళతో పరామర్శించి వాళ్ళని ఆదుకుంటారు. ఇది రాజకీయ పరంగా కాదు, పార్టీ మీకు అంతగా ఉంటుందని చెప్పడం కోసం అనేది ఆమె ఆరంభం నుంచి కూడా చెప్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. అన్యాయంగా న్యాయంపై పోరాడే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వీటన్నింటినీ ఖండించడం కోసమే మొదటిసారిగా నేను ఇంటి నుండి బయటకు వచ్చాను. ఈ విషయం చెప్పడం కోసమే ప్రజల్లో తిరుగుతున్నానని చెప్తున్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం పార్వతీపురం వెళ్తారు. పార్వతీపురం నుంచి అక్కడి నుంచి నేరుగా అరకు చేరుకోవడం జరుగుతుంది. అరకు, పాడేరు జిల్లాలో రేపు పర్యటించిన తర్వాత అక్కడి నుంచి నర్సీపట్నం చేరుకుని నర్సీపట్నంలో ఉన్నటువంటి ఏవైతే నర్సీపట్నం చేరుకుని అక్కడ బస చేస్తారు. మరుసటి రోజు అనకాపల్లి జిల్లాలో పర్యటన కొనసాగుతుంది. అనకాపల్లి జిల్లాలో పర్యటన కొనసాగిన తర్వాత తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి తిరిగి ఆ నివాసానికి వెళ్లేటువంటి అవకాశం. పర్యటన అయితే దాదాపు ఖరారైంది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి నేతలు కానీ విడిగానే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల, అక్రమాలను చెప్పడంతో పాటుగా ప్రతి ఒక్కరి మీద ఎలాంటి అక్రమ కేసులు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఎలా ఇబ్బంది పెడుతుంది, ఈ విషయాలను కూడా ప్రజలకు నేరుగా వివరించడంతో పాటు పార్టీ పరంగా ఎప్పుడు అన్ని విధాలా అండగా ఉంటాం, పార్టీ అందరినీ ఆదుకుంటుంది, కష్టాల్లో చూస్తుంది అనే విషయం చెప్పడం కోసమే ఆమె వస్తున్నట్టు తెలుస్తుంది.